ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మీ అందరి అభిప్రాయం. వెంటనే ఊరి తీయాలని కసంతో పోల్చడం ఈ విధమైనటువంటి. కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. 17వ తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రాం అది. ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, సంఘాల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది. మీ డివిజన్ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలేదు. 4-5 రోజుల్లో జరుగుతుంది. ఇక్కడ ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారం లోపల అన్ని జరిగిపోయినాయి అంటారు. ఏ పద్ధతిలో చేసారు? ఎవరిని అడిగారు? ప్రజల్ని కన్సల్ట్ చేసిరా? లేదు ప్రజాప్రతినిధులు అడిగిందా? ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్రను కూడా మార్చేస్తామండి. అరే జంట నగరాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్, ట్యాంక్ బోర్డు లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్, రైట్ సైడ్ హైదరాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా చెప్పు. అరే సికింద్రాబాద్ కల్చరు, సంస్కృతి, అక్కడ ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను నువ్వు మార్చేసి కొత్తగా ఏర్పడినటువంటి గ్రామాలకు నువ్వు పోవాలనే పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు, మిమ్మల్ని ముందబెట్టే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈయన శ్రవణ్ గారు శాసన మండలిలో చాలా డీటెయిల్గా మాట్లాడి డీటెయిల్గా చెప్పండి అసలు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని. ఎవరైనా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ అంతా మార్చేస్తామని అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటున్నా. ఏమి ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా? అరే మేము రాచరిక పరిపాలన మాదిరి ఎప్పుడో చరిత్రలో పుస్తకాలు చదివినప్పుడు రాచరికం అంటే ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతాం అనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం పద్ధతి అండి? అసెంబ్లీలో అదే పద్ధతి. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినట్టు. అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ ఆస్తి, మీ గాంధీ భవన, ఏమి ఇష్టం ఉన్నట్టు చేసుకోనికి అది పద్ధతి లేదు. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ని మీ ఇష్టం ఉన్నట్టు డివిజన్లు కానీ అక్కడ ప్రజలతో సంబంధాలు లేకుండా గూగుల్ మ్యాప్ ముంగట పెట్టుకొని నువ్వు తీసుకుంటా పోతే ఏం పద్ధతి అది? మీ కమిషనరు, జోనల్ ఆఫీసులు, మీ వార్డ్ ఆఫీసులు అక్కడ పెట్టుకొని అక్కడ ఉన్నోళ్ళంట. ఇప్పుడు అమీర్పేట ఉంది, అమీర్పేటలో వార్డ్ ఆఫీస్ ఉంది, ఖైరతాబాద్లో జోనల్ ఆఫీస్ ఉంది, అక్కడ ఉంటే శంషాబాద్ పోవాలంట. ఏం పద్ధతి అండి? అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ గారు ప్లాన్ చేశారు ఆ రోజు. మేము కూడా ఆ రోజుల్లో 150 డివిజన్లు చేసినప్పుడు ప్రజల్ని కన్సల్ట్ చేసినాం, ప్రజాప్రతినిధులను కన్సల్ట్ చేసినాం, అధికారులను కన్సల్ట్ చేసినాం. మీరేంది మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే? కాబట్టి సికింద్రాబాద్ ప్రజలు యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. సేమ్ టైం అన్ని నియోజకవర్గాలను ఎక్కడెక్కడైతే డీలిమిటేషన్ అని చెప్పిండ్రో ఇష్టం ఉన్నట్టు చేసేసి పద్ధతి లేదు, పాడు లేదు. కనీసం మేరకు తెలియదానండి. నేను కౌన్సిల్లో ఆన్ రికార్డ్ మేయర్ గారిని గుండెగా చేసుకొని చెప్పండి మీకు తెలుసా అంటే ఆమె ఆన్ రికార్డే చెప్పింది అన్న నాకు కూడా తెలియదు అని. మరి ఏ పద్ధతి ఇది? కాబట్టి దీని మీద సీరియస్గా మేము పోరాటం చేయబోతున్నాం. వదిలిపెట్టే ప్రభుత్వం దిగి రావాలి. సికింద్రాబాద్ లష్కర్ కార్పొరేషన్ అనేది ఉండాలి. అంతవరకు మా పోరాటం ఆగదు. సికింద్రాబాద్ కార్పొరేషన్ అడుగుతున్నాం. అల్టిమేట్గా జిల్లా వస్తుంది. సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం.